ఎప్పుడు సినిమా టికెట్ల పెంపు కోసమే వస్తారా? సినీ ఇండస్ట్రీ ఏపీకి తరలి వచ్చే అవకాశం లేదా? ప్రభుత్వం సానుకూలంగా ఉన్నా సినీ పెద్దల నుంచి ఎలాంటి రియాక్షన్ లేదా? ప్రస్తుతం ఇవే సందేహాలు కలుగుతున్నాయి. సువిశాల సముద్ర తీరం కలిగిన ఏపీలో పర్యాటక రంగం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక సినిమా షూటింగ్ల విషయానికి వస్తే బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి ఇప్పటి వరకు గోదావరి జిల్లాలతో పాటు అల్లూరి, మన్యం, విశాఖ, బెజవాడ ఇలా చాలా ప్రాంతాల్లో నిత్యం ఏదో ఒక చోట షూటింగ్లు జరుగుతూనే ఉంటాయి. అలాంటి ఆంధ్రప్రదేశ్కు సినీ పరిశ్రమ తరలి వెళ్తుందనే ప్రచారం ఎప్పటినుంచో సాగుతోంది. ప్రస్తుతం టాలీవుడ్ అంటే కేర్ ఆఫ్ హైదరాబాద్. ఏపీ విషయానికి వస్తే విశాఖలో స్టూడియో మాత్రమే ఉంది. అయితే సినిమా టికెట్ల రేట్ల విషయంలో ప్రభుత్వంతో సినీ పెద్దలు అడపాదడపా చర్చలు జరుపుతున్నారు. ఇదే సందర్భంలో సినీ పరిశ్రమ తరలింపు అంశం కూడా ప్రస్తావనకు వస్తోంది. తాజాగా ఏపీలో సినిమా టికెట్ రేట్లకు సంబంధించి 2 రోజుల క్రితం సినీ ప్రముఖులు, మంత్రి కందుల దుర్గేష్ ఇతర అధికారులతో సమావేశమయ్యారు. టికెట్ రేట్లు పెంచడం, తగ్గించడం, క్యాంటీన్ రేట్లు, పార్కింగ్లు అన్నీ గవర్నమెంట్ బాగా జరిగింది డిస్కషన్. మన మినిస్టర్ కందుల దుర్గేష్ గారు వాళ్ళంతా బాగా రెస్పాండ్ అయ్యారు. నాకు తెలిసి ఫ్యాంటాస్టిక్ రిజల్ట్. మిడిల్ క్లాస్, లో క్లాస్, తక్కువ డబ్బు, ఆదాయం తక్కువ ఉండే వాళ్ళు సినిమా చూడటం కోసమే ఇవన్నీ జరిగింది మీటింగ్. ఇదే విషయంపై మరో రకం చర్చ కూడా సాగుతోంది. రాష్ట్ర విభజన జరిగి పుష్కర కాలం అయిపోయింది. ఇంతవరకు టికెట్ల ధరల కోసం మాత్రమే సినీ పెద్దలు ప్రభుత్వంతో అడపాదడపా సమావేశం అవుతూ వస్తున్నారు. ఇదే సమయంలో సినీ పరిశ్రమ ఏపీకి వచ్చే అంశం ప్రస్తావనకు వస్తున్నా దానిపై ఎవ్వరికీ క్లారిటీ లేదు. ఏపీలో కళాకారులకు మంచి అవకాశాలు ఇవ్వాలని తాము ప్రయత్నాలు చేస్తున్నామని ప్రభుత్వం పదే పదే చెబుతోంది. ఇటు చూస్తే సీఎం చంద్రబాబును సినీ పెద్దలు ఇంతవరకు కలిసే ప్రయత్నం కూడా జరగలేదు. సీఎం ఎప్పుడూ క్రియేటివ్ ఇండస్ట్రీ గురించే మాట్లాడతారు. సినీ పరిశ్రమ అంటే ప్రత్యేకంగా చూస్తారు. కానీ సినీ పరిశ్రమ పెద్దల నుంచి ఎలాంటి రియాక్షన్ రావడం లేదన్నది వినిపిస్తున్న టాక్. దీన్ని బట్టి చూస్తే సినీ పరిశ్రమ అంటే కేర్ ఆఫ్ హైదరాబాదేనా? ఏపీకి తరలి రావడం కలేనా? కేవలం టికెట్ రేట్లు పెంచుకోవడానికి మాత్రమే వచ్చి వెళ్తుంటారా అన్నవి ప్రస్తుత ప్రశ్నలు. మరి దీనికి సమాధానాలేంటో?